హాయ్ ఫ్రెండ్స్. ఈ సంక్రాంతి బరిలో కొత్త కొత్త సినిమాలు వస్తాయనేసి అందరూ ఆతృతతో చూస్తూ ఉన్నారనమాట. అందులో ఒకటి అయితే రాజా సాబ్ మన ప్రభాస్ సినిమా మారుతి డైరెక్షన్లో ఈ సినిమా రిలీజ్ అయిందనమాట. అయితే ఈ సినిమా ఇప్పటి వరకు ప్రభాస్ అన్ని ఒక యుద్ధాలు, ఫైటింగ్స్, నరుక్కోడాలు అలాంటివే చేసిండు. దాదాపుగా ఒక 10-12 సంవత్సరాల నుంచి. దానికంటే ముందు ఉన్న ప్రభాస్‌ని మళ్ళీ ఈ సినిమాల మార్చి చూపించిందనమాట. అయితే సామాన్య జనాలకైతే ఈ సినిమా అర్థం కాకపోవచ్చు. ఎందుకు అంటే హిప్నటైజ్ గురించి ఈ సినిమా మొత్తము నడుస్తుందనమాట. ఇంటర్వెల్ వరకు ఒక లెవెల్, ఇంటర్వెల్ తర్వాత ఇంకొక లెవెల్ ఈ సినిమా పోతదనమాట. అది సామాన్య జనాలకైతే ఎటు పోతుందనేది కొద్దిగా అర్థం కాని ప్రశ్నగా మారిపోద్ది. ఎందుకంటే హిప్నటైజ్ గురించి చాలా మందికి తెలవదు మనకు. ముఖ్యంగా అందుకనే మనకు ఆ సినిమా ఏంది, అసలు ఆ కథ ఏంటిది అనేసి మనకు అర్థం కాకుండా మిగిలిపోతుంది. అయితే కామెడీ కామెడీ మాత్రం సినిమాలో చెప్పుకోదగ్గగా సూపర్గా ఉంది కామెడీ. ఈ కామెడీని ఇష్టపడే ప్రేక్షకులకు అయితే సినిమా కొద్దిగా బాగానే నచ్చుతుంది. తర్వాత ఫ్యాన్స్కి అయితే ఎట్లాగో ఆ సినిమా పర్ఫెక్ట్గా నచ్చిద్ది. కాకపోతే ప్రభాస్ నుంచి కొన్ని అంశాలు కోరుకునే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా అంత ఆకట్టుకోకపోవచ్చు. అయితే మారుతి డైరెక్షన్లో సినిమాలు అంటేనే మనము కుటుంబ పరంగా మళ్ళీ కామెడీ పరంగా సూపర్ డూపర్గా ఉంటవి. ఆ రకంగానే ఈ సినిమా కూడా ఉంటుంది అనేసి అనుకున్నాం. కాకపోతే ప్రభాస్ ఒక పాన్ ఇండియా స్థాయి హీరో, ఇంటర్నేషనల్ హీరో కాబట్టి తనను ఈ కథను అలా ఆ విధంగా ఆయన తీర్చిదిద్దిండనేసి అనుకోవచ్చు. అయితే మనం మన సినిమాల్లో ముఖ్యంగా ఏంటంటే ఆత్మలు అవి అంటే మాయలు, మంత్రాలు అలాంటివి చూస్తున్నాం కూడా. అలాంటిది ఒకటేసారి హిప్నటైజ్ గురించి ఈ సినిమాలో చెప్పేసరికి కొద్దిగా జనాలకు అర్థం కాకుండా ఉంది అనేసి నేనైతే అనుకుంటున్నా మిత్రులారా. మీరు సినిమా చూసి ఉంటే మాత్రం కంపల్సరీ ఈ సినిమా మీకు ఏ విధంగా అనిపించిందో, ఎక్కడ బోర్ కొట్టిందో అనే విషయాన్ని మాత్రం మీరు తప్పకుండా మన కామెంట్లో అయితే తెలపండి. ఇంకా కొత్త మిత్రులు ఎవరైనా ఉంటే మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మిత్రులారా.